గైస్, దేశమే ముఖ్యమంటూ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు. అయితే ఇంతకీ వారెవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐపీఎల్ 2024 సీజన్‌కు మరో 10 రోజుల సమయం మాత్రం మిగిలి ఉంది. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ ఐపీఎల్ ఆడేందుకు స్టార్ ప్లేయర్లతో పాటు యంగ్ ప్లేయర్లు కూడా ఆసక్తి చూపిస్తుంటే ఇంగ్లాండ్ ప్లేయర్లు మాత్రం ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ క్యాష్ లీగ్ నుంచి స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్, ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ ఐపీఎల్ నుంచి వైదొలిగారు. కొన్ని రోజుల క్రితం జాసన్ రాయ్ దూరమైతే తాజాగా హ్యారీ బ్రూక్స్ వ్యక్తిగత కారణాలతో ఈ లీగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో భాగంగా హ్యారీ బ్రూక్స్ సిరీస్ మొత్తానికి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల బ్రూక్స్ ఈ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అతని స్థానంలో ఫ్రాజర్ మెగ్గుర్కు ఎంపిక చేశారు. బ్రూక్స్ను 2023 ఐపీఎల్ మినీ వేలంలో 4 కోట్లు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. 32 ఏళ్ల స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ 2024 నుంచి తన పేరును ఉపసంహరించుకున్నారు. గతంలో ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఓ పత్రికా ప్రకటన ద్వారా అభిమానులకు తెలియజేసింది. బెన్ స్టోక్స్ తన పని భారాన్ని అదుపు చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్కు ముందు భారత్లో 5 మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ఆడిన స్టోక్స్ మళ్లీ జూన్లో టీ20 ప్రపంచ కప్ కోసం తాజాగా ఉండాలని స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జో రూట్ 2023 నవంబర్ 25న ఇండియన్ ప్రీమియం లీగ్ 2024 సీజన్లో ఆడడం లేదని రాజస్థాన్ రాయల్స్ వెల్లడించింది. ఈ స్టార్ ఆటగాడు ఐపీఎల్ 2024 నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తెలియజేసింది. 2024లో టెస్ట్ క్రికెట్పై ఎక్కువ దృష్టి పెట్టాలని రూట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రూట్ నిర్ణయాన్ని గౌరవిస్తామని, అతని భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటామని రాజస్థాన్ జట్టు డైరెక్టర్ కుమార్ సంగర్కర్ తెలియజేశారు. జాసన్ రాయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతి సీజన్లో వేలంలో అమ్ముడుపోవడం, సీజన్ ప్రారంభానికల్లా ఐపీఎల్కు దూరం అవడం గత 3 ఏళ్లుగా రాయ్ విషయంలో ఇది రిపీట్ అవుతుంది. దీంతో ఇంగ్లాండ్ క్రికెటర్పై విమర్శల వర్షం కురుస్తోంది. ఇతని స్థానంలో మరో ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ స్టాల్కు అవకాశం దక్కింది. 32 ఏళ్ల రూట్ ఐపీఎల్ 2023లో భాగంగా తొలిసారి వేలంలో ₹1 రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఈ సీజన్లో కేవలం 3 మ్యాచ్లు ఆడే అవకాశం మాత్రం వచ్చింది. గత ఏడాది స్టోక్స్ 2 మ్యాచ్లు మాత్రమే ఆడి గాయం కారణంగా తప్పుకున్నారు. ఇక బ్రూక్స్ మాత్రం టోర్నీ అంతటా ఆడారు. 13 కోట్ల భారీ ధమరకు అమలుకొని ఘోరంగా విఫలమయ్యారు. ఒక సెంచరీ మినహాయిస్తే మిగిలిన మ్యాచ్లలో దారుణంగా విఫలమయ్యాడు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.